సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం సిఐఐ భాగస్వామ్య సదస్సు కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ నెల 14, 15వ తేదీల విశాఖపట్నం వేదికగా జరుగుతున్నటువంటి సిఐఐ సదస్సు కోసం చాలా చక్కగా, చాలా అందంగా, చాలా వినూత్నంగా విశాఖపట్నాన్ని సిద్ధం చేశారు. విశాఖపట్నం క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ, ఇప్పుడు గ్లోబల్ సిటీ. ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలు, 45 దేశాలకు పైబడినటువంటి విదేశాలకు చెందినటువంటి ప్రతినిధులు, 800 మంది పారిశ్రామికవేత్తలు, సుమారుగా 400 పైగానే ఒప్పందాలు చేసుకున్నటువంటి ఒక మహా అద్భుతమైన ఘట్టం సిఐఐ భాగస్వామ్య సదస్సు. సిఐఐ భాగస్వామ్య సదస్సు కోసం విశాఖపట్నాన్ని మహానగరపాలక సంస్థ, మహానగరాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి, చక్కగా అలంకరించాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం సిరిపురం కూడలి దగ్గర ఉన్నాం. మనకు కనిపిస్తుంది, కూడలిలో చక్కటి అలంకారాన్ని ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో సిరిపురం కూడలి, రైల్వే కూడలి, సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి వచ్చేటువంటి ప్రాంతాల్లో, పలు ప్రాంతాల్లో ఈ రకంగా కూడలిలో చాలా చక్కటి అందమైన కళాకృతిని ఏర్పాటు చేశారు. అలాగే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ మొదలుపెట్టి విశాఖ నగరంలో ప్రవేశించే వరకు ఉన్నటువంటి నగర రోడ్లు అన్నీ కూడా అభివృద్ధి చేశారు. చాలా చక్కగా ముస్తాబు చేశారు. దేదీప్యమైనటువంటి విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రధానమైన కూడలిలో వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి మొత్తం వాతావరణం అంతా కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన పచ్చదనంతో మొత్తం ఈ ప్రాంతాలనంతా అభివృద్ధి చేశారు. భాగస్వామ్య సదస్సు కోసం విశాఖ నగరంలో విభాగినులను ప్రత్యేకంగా అలంకరించారు. ఒక రకంగా చెప్పాలంటే విశాఖలో ఉన్న విభాగినుల్ని, ఫుట్పాత్ల పరిసర ప్రాంతాలని చక్కగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఒకసారి విశాఖలో ఉన్నటువంటి ఫుట్పాత్లను ఎంత చక్కగా అలంకరించారో చూడొచ్చు. మొత్తం ఫుట్పాత్లంతా కూడా చాలా చక్కగా సిద్ధం చేశారు. అలాగే రహదారి పక్కన ఉన్నటువంటి గోడలంతా కూడా చక్కటి రంగులతో సిద్ధం చేశారు. మొత్తం ఎయిర్పోర్ట్ మొదలుపెట్టి సదస్సు జరుగుతున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ఈ రకంగా మొత్తం నగరాన్ని అభివృద్ధి చేశారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు కోసం విశ్వనగరం విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఒకవైపు పచ్చటి కొండలు, మరోవైపు చక్కటి అందమైన సాగర తీరం, విశాఖ నగరంలో ఉన్నటువంటి రహదారులు, ఫుట్పాత్లు, విశాఖ పరిసర ప్రాంతం అంతా పచ్చదనంతో సదస్సుకు వచ్చేటువంటి అతిరథ మహారథులకు ఘన స్వాగతం పలకడానికి సిద్ధమైంది.